జగదీశ్వర్ రెడ్డి గారు, గత కొన్నాళ్ళుగా అసోసియేషన్లో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అసోసియేషన్ పరంగా మీకున్న అనుభవాన్ని క్లుప్తంగా వివరించండి. 2010లో నేను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో జాయిన్ అయ్యానండి. బ్యాంక్లో జాయిన్ కాకముందు నుంచే వివిధ ప్రజా సంఘాలలోనూ, ట్రేడ్ యూనియన్ సంఘాలతోనూ, అలాగే విద్యార్థి సంఘాలతోనూ కలిసి పనిచేసిన అనుభవం ఉండింది. ఆ అనుభవం నన్ను అసోసియేషన్ వైపు ఆకర్షించింది. అప్పటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం నాకు 2013లో అవకాశం ఇచ్చింది అధికారుల సంఘంతో పనిచేయడానికి. అప్పుడు ఈసీ మెంబర్గా, తర్వాత రెండు సార్లు రీజనల్ సెక్రటరీగా, తర్వాత 2023లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘానికి జనరల్ సెక్రటరీగా నేను పనిచేశాను. ఆ తర్వాత 2025 తర్వాత అమాల్గమేషన్ తర్వాత అడాక్ బాడీ ఏర్పడిన నేపథ్యంలో దానికి ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో కూడా 2 సార్లు సెంట్రల్ కమిటీ మెంబర్గా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ తరపున, రాష్ట్రం తరపున జాయింట్ సెక్రటరీగా ఏఆర్ఆర్బీఐకి పనిచేయడం జరిగింది. ఇది నాకు అసోసియేషన్తో ఉన్న అనుభవం. మీ ప్యానెల్లోని వెంకట్రావు గారు, రాఘవేంద్రరావు గారు, ప్రవీణ్ చక్రవర్తి వంటి సభ్యుల బలం ఏమిటి? ఈ బృందం సభ్యులందరి ప్రయోజనాలను ఎలా కాపాడగలరని మీరు విశ్వసిస్తున్నారు? మా ప్యానెల్లోని పేర్కొన్న ఈ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరికి దాదాపు దశాబ్దం పైగా అసోసియేషన్ అనుభవం ఉన్నది. ఉదాహరణకు కామ్రేడ్ వెంకట్రావు గారు మా ప్యానెల్లో ప్రెసిడెంట్ కంటెస్టెంట్గా చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం గత చైతన్య గోదావరి అధికారుల సంఘానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా స్టాఫ్ ఫెడరేషన్కి కూడా అతను ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. అలాగే గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో కూడా అనేక విద్యార్థి ఉద్యమాల్లో కూడా పాల్గొన్న అనుభవం ఆయనకు ఉంది. దాదాపు దశాబ్ద కాలంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో అనేక సమస్యల మీద పోరాడిన అనుభవం ఆయనకు ఉన్నది. అలాగే కామ్రేడ్ రాఘవేంద్ర గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కంటెస్టెంట్గా ఉన్నారు. గత ఏపీజీవీబీ బ్యాంకు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మరియు ఆయన బృందం తెలంగాణ ఎంతో కాలంగా అసోసియేషన్లో పనిచేయడం జరుగుతుంది. గతంలో రీజనల్ సెక్రటరీగా కూడా చేసిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే ఆయన బృందం కూడా తెలంగాణ నుంచి ఇక్కడికి రావడంలో, ఉద్యోగులు ఇక్కడికి రావడంలో, ఆంధ్రప్రదేశ్కి రావడంలో ఎంతో కృషి చేయడం జరిగింది. ఆ అనుభవం కూడా అనేక అధికారుల సమస్యల మీద వాళ్ళు స్పందించిన అనుభవం వాళ్ళకు ఉన్నది, పోరాడిన అనుభవం ఉన్నది. అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడంలో వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి ఈ అనుభవం కూడా వాళ్ళకు ఉంది. అలాగే ప్రవీణ్ చక్రవర్తి గారు గత ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయన డౌన్ టు ఎర్త్ అనే పేరు ఉంది. అందరికీ కలుపుగోలుగా చాలా ఒక సౌమ్యుడిగా పేరుంది ఆయనకు. అందరిలోనూ కలిసి పోయే మనవాడు అనే ఒక ఫీలింగ్ కలిగించే వ్యక్తిగా ఆయన ఉన్నారు. సో ఈ ప్యానల్ అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ప్యానల్ ఉంది. ఇవంతా కూడా అనుభవంతో ఉన్నారు కాబట్టి, అనుభవం కలిగిన వ్యక్తులే కాబట్టి వీళ్ళందరూ కూడా సభ్యుల ప్రయోజనాల కోసం ఈ ప్యానల్లో ఉన్న సభ్యులందరూ కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉంటారని చెప్పేసి మాకు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీ టీం నైపుణ్యం కలిగిన నాయకత్వం అంటే ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ లీడర్షిప్ అని చెప్తా ఉన్నారు. సాధారణ అధికారుల సంక్షేమం కోసం గతంలో మీరు చేసిన పోరాటాల్లో మీకు సంతృప్తినిచ్చినటువంటి సందర్భాలు ఏమిటి? మా పీరియడ్లో అనేక అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కోసం పోరాటం జరిగింది. అలాగే అసోసియేషన్కి సంబంధించిన అధికారుల సంక్షేమం కోసం కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ మించి మాకు ఒక సమస్య గతంలో ఎదురైంది. అది సమ్మెకు సంబంధించి 2021 మార్చి 31న మాకు పదోన్నతులు జరిగాయి. ఆ తర్వాత ఒకరోజు మేము సమ్మె చేసినప్పుడు ఆ సమ్మె కాలానికి శాలరీతో పాటు ఒకరోజు సర్వీస్ కూడా కోల్పోవడం జరిగింది. ఒకరోజు సర్వీస్ అంటే మార్చి 31 నుంచి 1వ తేదీకి మారడం వల్ల 1 సంవత్సరం సర్వీస్ కూడా కోల్పోయినట్లు అవుతుంది. కాబట్టి వెంటనే అప్పుడు అధికారుల సంఘంగా బాధ్యతలుగా ఉన్న మేము ఆ సమస్యని టేకప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అనేక గైడ్లైన్స్, నాబార్డు, డిఎఫ్ఎస్, ఐబీఐ గైడ్లైన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకొని వచ్చి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కసారి యాజమాన్యం ముందు పెట్టి వాళ్ళని ఒప్పించి దాదాపు 258 మంది సర్వీస్ రికార్డ్స్ని
మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఇది మాకు అన్నిటికంటే మా హయాంలో అత్యంత సంతృప్తి కలిగించిన అంశం. జగదీశ్వర్ రెడ్డి గారు, గత 2 ఏళ్లలో మీ నాయకత్వంలో అలవెన్స్లు సాధించిన మెరుగుపరిచిన ఘనత మీ నాయకత్వానికి దక్కుతుంది. అసలు ఏ విభాగాల్లో ఈ అలవెన్స్లు సాధించారు? ఈ అలవెన్సెస్ మేనేజ్మెంట్ నుండి ఒప్పించడానికి మీరు తెర వెనుక చేసిన పోరాటాలు, సుదీర్ఘ చర్చల గురించి మాకు వివరిస్తారా? ముందుగా మేము సాధించిన అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్, అంటే మా హయాంలో మెరుగుపరుచుకున్న అలవెన్సెస్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావించే ముందు ఈ ప్రయత్నాల తెర వెనుక జరిగే ఒక ప్రయత్నం ఒకసారి మేము ముందుంచుతున్నాను. ఒక యాజమాన్యానికి ప్రత్యేకమైన విభాగం ఉంటుంది సమాచారం సేకరించి యాజమాన్యం ముందుంచడానికి. అయితే అసోసియేషన్కి మాత్రం అసోసియేషన్ నాయకత్వం సభ్యులే వివిధ సంఘాలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మనకు కావాల్సిన సమాచారం సేకరించుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా అనేకమైన డిమాండ్లు మనం యాజమాన్యం ముందుగా రాత రూపంలో, అంటే లెటర్ రూపంలో పెట్టడం జరుగుతుంది. దాన్ని జాయింట్ టాక్స్లో చాకచక్యంగా యాజమాన్యంతో ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్ ద్వారా ఏ బెనిఫిట్స్ అయినా అలవెన్సెస్ అయినా సాధ్యపడతాయి. అలా మా హయాంలో సాధించుకున్న అలవెన్సెస్ లేదా మెరుగుపరుచుకున్న అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ గురించి క్లుప్తంగా 2 నిమిషాలు మేము ముందు ఉంచుతాను. హౌసింగ్ లోన్ మొదట 60 లక్షలు ఉండింది. 60 లక్షల నుంచి మేము 70 లక్షలు సాధించుకున్నాం. తదుపరి దాన్ని ₹1 కోటి వరకు మెరుగుపరుచుకోగలిగాము. అలాగే స్టాఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లోన్ కూడా దానికి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్చుకోగలిగాం. దానికి సంబంధించిన లిమిట్ కూడా ఎన్హాన్స్ చేసుకోగలిగాం. కన్వీనియన్స్ అలవెన్స్ కూడా మార్చుకోగలిగాం, మా హ్యాండ్లో మెరుగుపరుచుకోగలిగాం. అలాగే న్యూస్ పేపర్ బిల్, బీడీఈ ఇటువంటివి కూడా మెరుగుపరుచుకోగలిగాం. మా హయాంలోనే దివాళీ గిఫ్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోగలిగాం. వీటితో పాటు బైపార్ట్నర్ సెటిల్మెంట్ కానీ, కంప్యూటర్ ఇంక్రిమెంట్ అరియర్స్ చెల్లింపులు కానీ, తర్వాత పిఎల్ ఎన్కాష్మెంట్కి సంబంధించిన అరియర్స్ చెల్లింపులు కానీ, ఇటువంటివి అనేకం కూడా మా హయాంలో సాధించుకోగలిగాం. వీటితో పాటు ఎస్బీఎఫ్ అని స్టాఫ్ బెనోలెంట్ ఫండ్ అనే ఒక స్కీమ్ ఉండింది. గతంలో అది 50,000కు పరిమితం అయి ఉండింది. దాన్ని 3 లక్షలకు మెరుగుపరుచుకొని తదనంతరం 6 లక్షలకు పెంచుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైనా యాక్సిడెంట్ జరిగి డిజేబుల్డ్ అయితే దానికి కూడా ₹1,00,000 వచ్చే విధంగా చేసుకోవడం జరిగింది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కార్పొరేట్ బఫర్ మెరుగుదల చేసుకోవడం కానీ, ఇలాంటివి అనేకం అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్లో మెరుగుదల సాధించుకోవడం జరిగింది మా హయాంలో గత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో. జగదీశ్వర్ రెడ్డి గారు, మీ నాయకత్వంలో వివిధ విభాగాల కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయని టాక్ వినిపిస్తుంది. దాని గురించి మీరు వివరించగలరా? 2023లో మేము బాధ్యతలు తీసుకున్నాక దాదాపు కొత్త నాయకత్వం వచ్చారు. అసోసియేషన్కి కొత్త వారు వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక కొత్త నాయకులుగా మార్చాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఒక నినాదం తీసుకున్నాం. వర్టికల్ లీడర్షిప్ స్థానంలో వర్టికల్ లీడర్షిప్ కాకుండా హారిజాంటల్ లీడర్షిప్ అనేది అసోసియేషన్ ఆ దిశగా పయనించాలని. అంటే ఒక వ్యక్తి కేంద్రీకృతంగా కాకుండా ఒక టీం కనపడాలి, దాన్ని హారిజాంటల్ లీడర్షిప్ లాగా కనపడాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా మేము 3 సబ్ కమిటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎస్ఆర్టీ సబ్ కమిటీ ఒకటి, అలాగే ఐఆర్ అండ్ లీగల్ సబ్ కమిటీ ఒకటి, తర్వాత ఉమెన్స్ సబ్ కమిటీ ఒకటి, ఈ 3 ఏర్పాటు చేయడం జరిగింది. తొలి ఈసీ మీటింగ్లోనే 2023 ఏప్రిల్ 30 తేదీ జరిగిన ఈసీ మీటింగ్లో ఈ 3 సబ్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఆర్టీ సబ్ కమిటీ ముందుగా చెప్పాల్సి వస్తే సర్వీస్, రిక్రియేషన్స్ అండ్ ట్రైనింగ్స్ ఈ సబ్ కమిటీ. దీనికి కన్వీనర్ కామ్రేడ్ అనూప్ గారు. తొలిగా అంటే అతను మొట్టమొదటిసారిగా ఈసీలోకి ప్రవేశించిన వ్యక్తి. ఆయన గతంలో అనేక సోషల్ సర్వీసెస్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కమిటీ బాధ్యతలు ఆయన కన్వీనర్గా అప్పచెప్పడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం తరచూ మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనిషి అనే వ్యక్తి సంఘజీవి. అయితే బ్యాంకింగ్లో ఉన్న పరిణామాల దృష్ట్యా తరచూ మనిషి మెకానికల్ లైఫ్కి అలవాటు పడుతూ ఒంటరిగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఒంటరితనాన్ని కాకుండా తరచూ మళ్ళీ తిరిగి మనుషుల్ని, మన అధికారులని తరచూ కలపాలన్న ఉద్దేశంతో ఈ ఎస్ఆర్టీ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్ఆర్టీ సబ్ కమిటీ ఈ 3 ఏళ్ల కాలంలో అనేక కార్యక్రమాలతోటి అధికారుల సంక్షేమంతో పాటు తరచూ అధికారులని కలుపుతూ ఉంది. ఉదాహరణకు ఈ 3 ఏళ్ల కాలంలో అనేక కమిటీ చేసిన పనులు ఒకసారి మనం పరిశీలిస్తే, జేబీ సిఐబి క్లాసెస్ కానీ,
ప్రీ ప్రమోషన్ ట్రైనింగ్ కానీ, అలాగే ప్రీ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కానీ, అలాగే హెల్త్ క్యాంప్స్ కానీ, హెల్త్ అవేర్నెస్ క్లాసెస్ కానీ, అలాగే స్పోర్ట్స్ మీట్ కానీ, ట్రేడ్ యూనియన్ వర్క్షాప్స్ కానీ, టూర్స్ కానీ, ట్రెక్కింగ్స్ కానీ, అలాగే ఆన్లైన్ వర్క్షాప్స్ కానీ, ఉమెన్స్కి సపరేట్గా వర్క్షాప్స్ కానీ, ఇలా అనేకం అది ఆ కమిటీ చేయగలిగింది. దీంతోపాటు డియర్ కామ్రేడ్ అనే ఒక ఇంటర్నల్ మ్యాగజైన్ కూడా సారి నడిపింది. అది కూడా ఇవన్నీ కూడా ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ 3 ఏళ్ల పాటు నిర్వహించింది. ఎంతోమంది అధికారులకు అది అటు కెరీర్ గ్రోత్గా, అలాగే ఎంతోమంది అధికారులకు రిక్రియేషన్లకు కూడా ఇది పనిచేయడం జరిగింది. అలాగే రెండో విషయం ఐఆర్ అండ్ లీగల్ సబ్ కమిటీ. ఏ ఆఫీసర్షన్కైనా అత్యంత కీలకమైనది ఐఆర్ విభాగం. ఈ గతంలో మాకు కామ్రేడ్ శివారెడ్డి గారు అని చెప్పేసి జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం పాటు దాదాపు 17 సంవత్సరాల పాటు ఆయన జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయనకున్న ఒక పేరేంటి అంటే ఒక స్ట్రాంగ్ డిఆర్గా ఆయనకు పేరుంది. ఆయన రిటైర్మెంట్ తర్వాత మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు డిఆర్స్ కొరత ఒకటి ఉంది కాబట్టి ఒక స్ట్రాంగ్ డిఆర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పటి అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే ఐఆర్ అండ్ లీగల్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కామ్రేడ్ రవితేజ గారు ఆధ్వర్యంలో, అంటే కన్వీనర్గా ఆయన ఆధ్వర్యంలో ఆ సబ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే, ఆ కమిటీ ఏర్పడిన తొలినాళ్లలో ఆ కమిటీ సభ్యులకు మేము డిఆర్ ఎలా వ్యవహరించాలి, షోకాజ్ నోటీసులకి, ఛార్జ్షీట్లకి ఎలా వ్యవహరించాలి, ఎలా రిప్లై ఇవ్వాలని మొదటగా మేము సలహాలు ఇచ్చే స్థాయి నుంచి ఆ కమిటీ నుంచి మేము సలహాలు తీసుకునే స్థాయికి ఆ కమిటీ ఎదిగింది. అది ఈ 3 ఏళ్ల కాలంలో ఆ కమిటీ చేసిన జర్నీ. అంటే ఒక ఆఫీసర్కి తన విధి నిర్వహణలో తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాట్లు జరిగినప్పుడు లెటర్లు కానీ, షోకాజ్ నోటీసులు కానీ, ఛార్జ్షీట్లు కానీ ఇట్లాంటివి అనేకం రావడం అనేది సహజం. ఇలా వచ్చినప్పుడు ఎవరిని కలవాలి అనే క్రమంలో ఈ కమిటీని కలిస్తే చాలు, అంటే జిఎస్నో, ప్రెసిడెంట్నో, ఆర్ఎస్నో కాకుండా ఈ కమిటీని కలిస్తే చాలు, ఈ కమిటీని సంప్రదిస్తే మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆ కమిటీ చూసుకుంటుంది. ఆ ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈరోజు ప్రతి రీజన్లోనూ హ్యాండ్ఫుల్ ఆఫ్ డిఆర్స్ని తయారు చేయగలిగింది. అంతేకాకుండా ఉమెన్ డిఆర్స్ని కూడా తయారు చేసి ఈరోజు 3 ఏళ్ల కాలంలో అది సక్సెస్ఫుల్గా నిలబడింది. అలాగే ఇక మూడోది ఉమెన్ సబ్ కమిటీ కామ్రేడ్ నాగరాణి గారి కన్వీనర్గా, అలాగే కామ్రేడ్ రమాగాయత్రి గారు కో కన్వీనర్గా ఈ సబ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఈ ఉద్దేశం ఏంటంటే, ఈ కమిటీ ఉద్దేశం గ్రామీణ బ్యాంక్స్లో గణనీయంగా మహిళా కామ్రేడ్ సంఖ్య పెరుగుతుంది. ఇలా పెరుగుతున్న వారి సంఖ్య తగినట్టుగా అసోసియేషన్లో ప్రాతినిధ్యం వాళ్ళకి పెరగాలి. అలాగే వాళ్ళ సమస్యలకు జిఎస్నో, ప్రెసిడెంట్నో లేదా ఇంకో వ్యక్తినో సంప్రదించాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఉమెన్ సబ్ కమిటీని సంప్రదిస్తే సరిపోతుందనే ఒక ఉద్దేశంతో ఆ సబ్ కమిటీ నెలకొల్పడం జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలో ఆ సబ్ కమిటీ ద్వారా అనేక మంది ఉమెన్ కామ్రేడ్స్ని నాయకులుగా డెవలప్ చేయడం జరిగింది. ఫలితంగా ఈ 3 ఏళ్లలో 30% ఆఫ్ ఈసీ మహిళా కామ్రేడ్స్ నిండిపోయింది. మహిళా కామ్రేడ్స్ చేరుకున్నారు వాళ్ళ సంఖ్య అసోసియేషన్లో. అలాగే ప్రతి స్ట్రక్చర్ మీటింగ్లో, అంటే మేనేజ్మెంట్ యాజమాన్యంతో జరిగే జాయింట్ మీటింగ్స్లో ఖచ్చితంగా ఉమెన్ సబ్ కమిటీ నుంచి ఒకరు ఉండే విధంగా ఖచ్చితంగా చూసాం. అది అనేక సార్లు ఒకరికంటే ఎక్కువగా ఉండే విధంగా కూడా చూసుకున్నాం. ఫలితంగా ఉమెన్ ఇష్యూస్ అన్నీ కూడా ఉమెన్ కామ్రేడ్సే వాళ్ళు యాజమాన్యం ముందు వ్యక్తపరిచే విధంగా తయారు చేయగలిగారు. ఫలితంగా అనేక మంది ఉమెన్ లీడర్స్ని ఈరోజు తయారు చేయగలిగింది ఆ ఉమెన్ సబ్ కమిటీ. ఇది ఈ 3 సబ్ కమిటీల గురించి మేము ఉంచుతున్నాం. ఈ 3 సబ్ కమిటీల ద్వారా అనేక మంది యువ నాయకత్వం అనేది తయారు కావడం జరిగింది. మీరు ఈసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం మరియు ఉద్యోగ భద్రత గురించి ప్రస్తావించారు. వీటిని సాధించడానికి మీ వద్ద ఉన్న కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? ఒక ఉద్యోగికి అలవెన్సెస్లు కానీ, బెనిఫిట్లు కానీ, తన జీవితంలో వచ్చే ప్రమోషన్స్ కానీ, బైపార్ట్నెట్ సెటిల్మెంట్లు కానీ, ఇవన్నీ కూడా తన రూపాయిని ఏ విధంగా 2 రూపాయలు చేసుకోవాలనే భాగంలో జరిగేది. అయితే ఈ ఐపీఓ కానీ, ప్రైవేటీకరణ కానీ ఇవన్నీ కూడా తన రూపాయికి ఎసురొచ్చే అంశాలు.
కాబట్టి ఒక అసోసియేషన్ ఎప్పుడు కూడా తన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అంటే తన రూపాయిని అంటే తన మెంబర్ సభ్యుల యొక్క ప్రయోజనాలు అంటే అలవెన్స్ కానీ బెనిఫిట్స్ కానీ తమకు వచ్చే ప్రయోజనాలు రూపాయిని ₹2 చేసుకునే కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో రచిస్తుందో అంతకంటే ప్రాధాన్యత ఆ రూపాయిని కాపాడుకోవడానికి ఆ అసోసియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు గ్రామీణ బ్యాంకులు వస్తే ప్రధానమైన సవాళ్ళు వచ్చేసి ఈ ఐపీఓ. ఈరోజు ఇప్పటికే 2018లోనే గ్రామీణ బ్యాంకుల్లో ఐపీఓ ప్రవేశపెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అప్పుడు పెన్షన్ కేసు ద్వారా ఆ రోజు నిలుపుకోగలిగాము. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3 గ్రామీణ బ్యాంకుల్ని ఐపీఓకి లిస్ట్ చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కేవలం అమాల్గమేషన్ ప్రక్రియలో భాగంగా ఉండడం వల్ల ఈ ఏడాది ఐపీఓ బారి నుంచి తప్పించుకున్నప్పటికీ అది అత్యంత ప్రమాదకరంగా అత్యంత త్వరలో మన ముందు పొంచి ఉన్నది. కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది, ఎంతైనా అసోసియేషన్కి ఉంది. ఇక ఈ అంశం మీద పోరాడడానికి మాకు గత అనుభవాలన్నీ కూడా ఉన్నాయి. గతంలో కర్నూలు రీజనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలి అంటే ఇది ప్రత్యేకంగా గ్రామీణ బ్యాంకులకు మాత్రమే ఉన్న సమస్య కాదు. ఈరోజు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగాల ముందు ఉన్న ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే ఐపీఓ కానీ ప్రైవేటీకరణ కానీ. కాబట్టి వీటన్నిటిలో భాగంగా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇక్కడ గ్రామీణ బ్యాంకుల విషయానికి వస్తే మిగతా ప్రభుత్వ సంస్థలకు గ్రామీణ బ్యాంకులకు ఉన్న ఒక ప్రత్యేకమైన తేడా కూడా ఉంది. అదేంటంటే మిగతా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 100% ఉంటుంది. ఐపీఓకి వెళ్ళినా ప్రైవేటీకరణకు వెళ్ళినా ఐపీఓకి వెళ్ళిన మరుక్షణమే అది ప్రైవేట్ సంస్థగా మారకపోవచ్చు. అయితే గ్రామీణ బ్యాంకులకు వచ్చేసి దాంట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం వాటానే 50% కావడం వల్ల ఐపీఓకి వెళ్ళిన మరుక్షణమే ఇది ప్రైవేట్ స్వభావం అనేది ఇక్కడ ఈ గ్రామీణ బ్యాంకులకి ప్రైవేట్ స్వభావం అనేది రాబోతుంది. కాబట్టి ఇది మిగతా సంస్థలతో పోలిస్తే గ్రామీణ బ్యాంకులకి అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఈ విధానాల్ని మనం వ్యతిరేకించాలి, ఈ విధానాల్ని అడ్డుకట్ట వేయాలి అంటే ఈ అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉంటుంది. వాటిని ఏకం చేసి ఒక ఉమ్మడిగా ఈ విధానాలను వ్యతిరేకించినప్పుడు మాత్రమే ఇవి నిలువరించగలిగిన వాళ్ళం అవుతాము. ఈ నిలువరించే క్రమంలో ఈ పోరాటం చేసే క్రమంలో మన సభ్యుల్ని అలాగే ప్రజల్ని కూడా మనం చైతన్యపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా మాకు ఈ అంశంలో గతంలో అనేక అనుభవాలు కూడా ఉన్నాయి. నేను కర్నూలు రీజనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అన్ని పబ్లిక్ సెక్టర్స్ అన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులన్నింటినీ కూడా ఏకం చేస్తూ సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక కీలకమైన సభ్యుడిగా ఉన్నాను ఆ ఏర్పాటులో. అలాగే ఎక్కడ పబ్లిక్ సెక్టర్లో ఏ సమస్య వచ్చినా మిగతా అందరం కూడా ఆ సమస్య మీద అంటే మిగతా పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా దాని మీద స్పందించేవారం అక్కడివే ఆ నాయకులందరూ కూడా. అలాగే కడపలో కూడా సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పబ్లిక్ సెక్టర్ల రక్షించుకునే క్రమంలో సభ్యుల్ని ప్రజల్ని చైతన్యపరుస్తూ గత 3 ఏళ్ల క్రమంలో కూడా కడపలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వాల్సి వస్తే ఇటువంటి ఈ ఐపీఓని రక్షించుకునే ఐపీఓకి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఇటు సభ్యుల్ని కానీ అలాగే ఇతర సంఘాలతో కానీ సభ్యుల్ని చైతన్యపరుచుకుంటూ ఇతర సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ చేయగలిగిన అనుభవం మాకుంది. కాబట్టి అది మేము మెరుగ్గా చేయగలమని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించి పర్క్సైజ్ ట్యాక్స్ విషయంలో మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణల పట్ల మీ స్పందన ఏమిటి? అలాగే సభ్యులపై రెండోసారి పర్క్సైజ్ ట్యాక్స్ భారాన్ని మోపారన్న దాంట్లో వాస్తవం ఎంత? దీనికి సమాధానం చెప్పే ముందు పర్క్సైడ్స్ అంశం మీద టీడీఎస్ ఆన్ పర్క్సైడ్స్ ఎప్పటి నుంచి ఉందనేది కాస్త పరిశీలిత ఆ అంశాన్ని కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. కేంద్ర ప్రభుత్వం దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఈ అంశాన్ని తీసుకొచ్చినప్పటికీ వివిధ వాణిజ్య బ్యాంకుల సంఘాల న్యాయ పోరాటం వల్ల మొదట ఆ సంఘాలు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళాయి, అలాగే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ ఉద్యోగులకు స్టే రావడం చేత కొన్ని సంవత్సరాలు 2024 సంవత్సరం వరకు ఊరట లభించిన మాట అయితే వాస్తవం.
అయితే 2024లో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కేంద్ర బ్యాంకు అంటే వాణిజ్య బ్యాంకు సంఘాల కేసును ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొట్టివేసిందో అప్పుడు వాణిజ్య బ్యాంకు ఉద్యోగులపై అలాగే వాటి స్పాన్సర్డ్ బ్యాంకులైన గ్రామీణ బ్యాంకు ఉద్యోగులపై కూడా ఈ టీడీఎస్ ఆన్ పర్చేస్ భారం అనేది మోపబడింది. ముందుగా ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వాణిజ్య బ్యాంకులు సుప్రీంకోర్టుకు వెళ్ళిన అంశంలో ప్రధానంగా వాళ్ళు వ్యతిరేకించిన అంశం ఏంటి అంటే అసలు ఈ పర్క్సైడ్స్ మీద టీడీఎస్ అనేది వ్యతిరేకిస్తూ ఇది గైడ్లైన్స్కి విరుద్ధంగా జరిగాయి, ఇన్కమ్ ట్యాక్స్ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఈ పర్క్సైడ్స్ మీద పన్ను అనేది విధానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. దాంట్లో ప్రత్యర్థి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఇది 2024లో సుప్రీంకోర్టు ఈ ఇన్కమ్ ట్యాక్స్ గైడ్లైన్స్ విధానాలకు అనుగుణంగానే లోబడే ఈ పర్క్సైడ్స్పై టీడీఎస్ అనే గైడ్లైన్స్ను రూపొందించారని చెప్పేసి పేర్కొంటూ ఆ కేసును కొట్టివేయడం జరిగింది. ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకింగ్ ఉద్యోగులపై కూడా ఈ టీడీఎస్ ఆన్ పర్క్సైడ్స్ భారం అనేది మోపబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం వాణిజ్య బ్యాంకులు ఉద్యోగ సంఘాలు కోర్టుకు అప్రోచ్ అయినందువల్ల మాత్రమే బ్యాంకింగ్ ఉద్యోగులకు మాత్రమే ఇది ఊరట లభించింది. మిగతా ఇన్సూరెన్స్ ఉద్యోగులు కానీ ఎల్ఐసి ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు పర్క్సైడ్స్పై పన్ను అనేది చెల్లిస్తూనే ఉన్నారు. అయితే మన విషయానికి వస్తే దీనికి కాస్త భిన్నంగా మనం కూడా న్యాయ పోరాటం చేసాం. అయితే ఈ వాణిజ్య బ్యాంకు ఉద్యోగ సంఘాలకి మన కేసుకి భిన్నమైనది. మనం గత ఏపీజీవీబీ అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇది హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని 2015-16 ఆర్థిక సంవత్సరంలో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా ఈ గ్రామీణ బ్యాంకులు వెళ్ళిండేది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని 192/1A దాన్ని ఆధారంగా చేసుకొని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీని ఆధారంగా ఏంటి అంటే టీడీఎస్ ఆన్ పర్క్సైడ్స్ అనేది ఎంప్లాయీ తరపున ఎంప్లాయర్ కూడా పే చేయొచ్చు, అంటే ఉద్యోగి తరపున యాజమాన్యం భరించవచ్చు అనే ఒక నిబంధన ఆధారంగా యాజమాన్యమే భరించాలి అనే ఒక డిమాండ్ చేస్తూ మనం కోర్టుకు వెళ్ళడం జరిగింది. మన కేసులో ప్రత్యర్థి వచ్చేసి బ్యాంకు మరియు స్పాన్సర్ బ్యాంకు కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మన కేసులో పార్టీ కాదు. సో ఇది ప్రధానంగా వాణిజ్య బ్యాంకుల కేసుకి మన కేసుకి ఉన్న తేడా. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొదటగా ఏపీజీవీబీ ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళి కోర్టులో స్టే తీసుకొని రావడం జరిగింది. దాని బాటలో అనుగుణంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కూడా అదే ఆర్థిక సంవత్సరంలో స్టే తీసుకొని రావడం జరిగింది. ఆ ఏపీజీవీబీ కోర్టు స్టే ఆధారంగా ఇవి కూడా స్టే తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం ఆ స్టే మీదనే కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు కానీ ఏపీజీవీబీ ఉద్యోగులకు కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు కానీ పన్ను మినహాయింపు అనేది ఈ పర్క్సైడ్స్ మీద పన్ను మినహాయింపు అనేది జరుగుతూ వస్తుంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టు వాణిజ్య బ్యాంకు కేసులు కొట్టివేయబడిందో ఈ 3 గ్రామీణ బ్యాంకులకు కూడా ఈ ఏపీజీవీబీ అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగులపై కూడా ఈ స్టే ఉన్నప్పటికీ పన్ను భారం మోపాలి అని చెప్పేసి పర్క్సైడ్స్పై పన్ను భారం మోపాలి అని చెప్పేసి అప్పటి యాజమాన్యం నిర్ణయించింది. అప్పటికి కెనరా బ్యాంక్ పన్ను భారం అంటే పర్క్సైడ్స్పై పన్ను భారం భరించినప్పటికీ అదే బాటలో తమకు కూడా భరించాలని చెప్పేసి అప్పటికి మేము కోరినాము. అప్పటి యాజమాన్యాన్ని కోరడం జరిగింది. అయితే యాజమాన్యం 4 గ్రామీణ బ్యాంకులు ఉండడం మూలంగా ఏ ఒక్క గ్రామీణ బ్యాంక్ అబ్జర్వ్ చేసినా మిగతా గ్రామీణ బ్యాంక్స్ కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుందని ఒక నిబంధన దాంతో 4 గ్రామీణ బ్యాంకులకి అబ్జర్వ్ చేయాల్సి వస్తుందనే దాంతో వాళ్ళు గ్రామీణ బ్యాంక్ కూడా మనకు అబ్జర్వ్ చేయడం జరగలేదు ఆ సంవత్సరం. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ స్టే ఉన్నప్పటికీ మళ్ళీ యాజమాన్యం పన్ను విధింపుడికి ముందుకెళ్తుందన్న ఉద్దేశంతో మళ్ళీ మేము న్యాయ పోరాటం చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గుర్తించాల్సినది ఏంటి అంటే ఎస్వైల్ ఏపీజీవీబీది మొదటగా ఈ బేస్ కేసు ఉంది. మొదటగా మార్చి 3వ తేదీ ఏదైతే ఆ బేస్ కేసు ఉందో దాని ఆధారంగానే ఏపీజీవీబీ తొలుత
హైదరాబాద్ హైకోర్టులో స్టే మార్చి 3వ తేదీన వెళ్ళి 2025 మార్చి 3వ తేదీన వెళ్ళి స్టే తీసుకొని రావడం జరిగింది. అదే బాటలో మరుసటి రోజు మార్చి 4వ తేదీ అమరావతి హైకోర్టులో మనం కూడా స్టే తీసుకొని రావడం జరిగింది. అయితే అమాల్గమేషన్ తర్వాత ఈ కేసు కదలిక కాలేకపోవడంతో మనమే అమరావతి హైకోర్టులోనే ఈ కేసుని అనేక సార్లు మనం కదిలించడం జరిగింది. ఫలితంగా 18 సార్లు మే 1వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు 18 సార్లు ఈ కేసు లిస్ట్ చేయించుకోవడం జరిగింది. లిస్ట్ చేయించుకోవడమే కాకుండా అక్టోబర్ 15న ఒక అద్భుతమైన ఆర్డర్ కూడా మనం సాధించుకోవడం జరిగింది. దాని ఆధారంగా గతంలో ఉన్న స్టేని ఉటంకిస్తూ ఆ స్టేని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఏదైతే పన్ను విధిస్తూ సర్కులర్ ఇచ్చారో అప్పటి యాజమాన్యం ఆ సర్కులర్ని కొట్టివేస్తూ ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఆధారంగానే ప్రస్తుత యాజమాన్యం కూడా మన దగ్గర యాజమాన్యమే టీడీఎస్ ఆన్ పర్క్సైట్స్ భరిస్తూ వాళ్ళ సొంత బీజేఎల్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అనేది పే చేయడం జరిగింది. మన అమౌంట్ ఏదైతే ఉద్యోగుల నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఒక బీజేఎల్లో హోల్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ అమౌంట్ని వెనక్కి రప్పించుకోవడానికి కోసం కూడా ఇప్పటికే అసోసియేషన్ జనవరి నెలలో ఒక కేసు వేయడం జరిగింది, మరొక ఇంటీరియం ఐఏ వేయడం జరిగింది. దాంట్లో కూడా అతి తొందరలోనే ఒక మంచి సత్ఫలితం అనేది కూడా రాబోతుంది అనేది మీ అందరి దృష్టికి తీసుకురాబోతున్నాం. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఈ కేసు ఆధారంగానే ఎస్టైల్ ఏపీజీవీబీ ఉద్యోగులకు కూడా దీని ఆధారంగానే వాళ్ళకు కూడా పన్ను మినహాయింపు అనేది అనగా యాజమాన్యమే కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పన్ను టీడీఎస్ ఆన్ పర్క్సైట్స్ అనేది చెల్లించడం జరిగింది. ఈ రెండుటికి సంబంధించిన ఈ రెండు గత గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఎంప్లాయీస్ చెల్లించారో అది ప్రస్తుతం యాజమాన్యం దగ్గరే ఉంది. అది కూడా రప్పించుకునే క్రమంలో ఖచ్చితంగా మేము ముందంజలో ఉన్న ఆ కేసు కూడా పురోగతి దశలో ఉంది. అత్యంత తొందరలో దాని గురించి కూడా మనం శుభవార్త వినబోతున్నామని తెలియజేస్తున్నాం. అయితే మీరు అడిగిన ప్రశ్నకు రెండోసారి పన్ను చెల్లింపు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎక్కడ కూడా ఈ క్రమంలో అసోసియేషన్ ఎక్కడ ఏ వ్యక్తి తన సభ్యుల్ని ఎవరిని కూడా రెండోసారి చెల్లించమని కానీ ఎక్కడ సలహా ఇవ్వలేదు. దానికి సంబంధించి ఒక ఆడిటర్ తోటి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది సభ్యులు భయాందోళనతో లేదా కొంతమంది భయాందోళన సృష్టించడం వల్ల కొంతమంది సభ్యులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నుంచి వచ్చే చర్యల్ని గురించి భయాందోళనతో రెండోసారి పే చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే యాజమాన్యం పే చేసిందో అప్పుడు వాళ్ళు చెల్లించిన ఫైన్ అమౌంట్తో పాటు తిరిగి వెనక్కి రావడం జరిగింది. కాబట్టి ఏ ఉద్యోగి కూడా రెండోసారి చెల్లించాడని చెప్పడం కానీ లేదా పెనాల్టీ చెల్లించాడని చెప్పడం కానీ దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఇది పూర్తిగా అవాస్తవం. ఒక్కసారే చెల్లించడం జరిగింది. చెల్లించిన అమౌంట్ అంతా కూడా యాజమాన్యం దగ్గర భద్రంగా ఉంది. ఆ అమౌంట్ని తిరిగి రప్పించుకోవడానికి ఆల్రెడీ చర్యలు చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి యాజమాన్యమే తన బీజేఎల్ నుంచి సొంత అమౌంట్ని చెల్లించడం జరిగింది. ఇది పర్క్సైట్స్ గురించి అంశం. అఫిషియేటింగ్ అలవెన్స్ గురించి వస్తున్నటువంటి సందేహాలు, వాటిపై ఎదురవుతున్న ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి? మొదటగా అఫిషియేటింగ్ అలవెన్స్ గురించి మనం కాస్త తెలుసుకుందాం. ఇది గత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో 6% ఉండింది. అయితే బైపార్ట్నెట్ సెటిల్మెంట్లో అది 15%గా మార్చారు. ఇది గత గ్రామీణ బ్యాంకులో అంటే కెనరా బ్యాంక్ స్పాన్సర్డ్గా 4 గ్రామీణ బ్యాంకులు ఉన్నప్పటికీ కేవలం కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్లోను మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో మాత్రమే ఈ సదుపాయం అనేది ఉంది. అంటే గత సిండికేట్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్లో మాత్రమే ఈ సదుపాయం ఉంది. కేరళ గ్రామీణ బ్యాంక్లోను కర్ణాటక గ్రామీణ బ్యాంక్లోను ఈ సదుపాయం అంటే అఫిషియేటింగ్ అలవెన్స్ అనే కాన్సెప్టే ఆ 2 గ్రామీణ బ్యాంకులో లేవు. కేవలం పాత సిండికేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ బ్యాంకులో మాత్రమే అఫిషియేటింగ్ అలవెన్స్ అనేవి చెల్లించడం జరుగుతుండేది. అది 6% తోటి. ఎప్పుడైతే బైపార్ట్నెట్ సెటిల్మెంట్ జరిగిందో దాని తర్వాత కెనరా బ్యాంక్ స్పాన్సర్డ్గా ఉన్న మిగిలి ఉన్న కేవీజీబీలో కూడా ఈ సదుపాయాన్ని నిలిపివేయడం జరిగింది. అయినప్పటికీ మనం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఆనాడు అధికారుల సంఘం అప్పటి యాజమాన్యంతో చర్చించి 15% బైపార్ట్నెట్ ప్రకారంగా 15% చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయితే కెనరా బ్యాంక్ నుంచి ఒత్తిడి రావడంతో 15%కి సంబంధించిన ప్రొవిజన్స్ పెడతామని చెప్పేసి అప్పటికి యాజమాన్యం నుంచి ఒక హామీతో పాటు
6%ని అప్పటి వరకు 6%గా చెల్లిస్తున్న అవిషేటింగ్ అలవెన్స్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి అమాల్గమేషన్ ప్రక్రియ నేపథ్యంలో అమాల్గమేషన్పై స్పష్టత వచ్చిన తర్వాత 15% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అప్పటి యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ మేము ఇంకొక విషయం మీ ద్వారా గర్వంగా తెలియజేయడం ఏమనగా దక్షిణ భారతదేశంలో ఆనాటికి అమాల్గమేషన్ నాటికి ఏ గ్రామీణ బ్యాంకులో కూడా 6% చెల్లిస్తున్న గ్రామీణ బ్యాంక్ అవిషేటింగ్ అలవెన్స్ ఏదీ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మినహాయించి. కాబట్టి ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అయితే ప్రస్తుతం కూడా బైపార్ట్నెట్లో ఇది అవిషేటింగ్ అలవెన్స్ అనేది ఒక అలవెన్స్ కాదు, బైపార్ట్నెట్లో ఒక భాగం ఇది. కాబట్టి అవిషేటింగ్ అలవెన్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా ఇప్పటికీ అవిషేటింగ్ అలవెన్స్లో బైపార్ట్నెట్లో భాగమైన పెండింగ్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ మీద ఇప్పటికే నాబార్డ్ డిఎఫ్ఎస్ దగ్గర చర్చలు జరుగుతున్నాయి ఏఆర్ఆర్బిఏ ద్వారా. వాటన్నిటిలో పెండింగ్ అంశాల మీద కూడా అత్యంత వేగంగా చర్చలు జరుగుతున్నాయి. అతి తొందరలో ఈ పెండింగ్ ఐటమ్స్ అయిన లీవ్ రూల్స్ కానీ అలాగే అఫిషియేటింగ్ అలవెన్స్ కానీ ఇటువంటి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అలాగే 255 PL ఎన్కాష్మెంట్ కానీ ఇటువంటివన్నీ కూడా త్వరలోనే తీసుకోబోతున్నాం. ఇవి ఎప్పుడు వచ్చినా కూడా బ్యాక్ డేట్ అంటే 12వ వేతన సవరణ అంటే 12th బైపార్ట్నెట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో ఆ డేట్ నుంచి కూడా ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. అయితే ఈ గ్యాప్లో కొంతమంది వినిపిస్తున్న అపోహలు మనం కోల్పోతున్నామనే అపోహ అనేది వదులుకోవాలి. కాబట్టి ఇది బైపార్ట్నెట్లో భాగమైనందువల్ల ఇది అతి తొందరలో ఇంప్లిమెంట్ కావడమే కాకుండా బైపార్ట్నెట్ డేట్ నుంచి కూడా మనం అరియర్స్ తీసుకోబోతున్నాం. ఇది ప్రతి గ్రామీణ బ్యాంక్ కూడా తీసుకోబోతుందని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి, అలాగే మీ ప్యానెల్కు ఎందుకు ఓటు వేయాలో కారణాలు చెప్పండి. కమ్రేడ్స్, గత 3 ఏళ్ల కాలంలో సభ్యుల కోసం అనేక బెనిఫిట్స్ అలవెన్సెస్ కోసం మనం కృషి చేయడం జరిగింది. వీటితో పాటు ప్రధానమైన సమస్య ఆనాడున్న ప్రధానమైన సమస్య సిబ్బంది కొరత. దానికోసం యాజమాన్యంతో నెగోషియేట్ చేయడం ద్వారా అతిపెద్ద రిక్రూట్మెంట్స్ 723 ఒక సంవత్సరం, 350 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ 2 సంవత్సరాలు సాధించడం జరిగింది. తద్వారా 1+1 బ్రాంచ్ అనేది లేకుండా చేసుకోవడం జరిగింది. అలాగే స్కేల్ 1 బ్రాంచ్ హెడెడ్ అనేది కూడా చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా అనేక అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్లో కూడా మెరుగుదల సాధించుకోవడం జరిగింది. వీటితో పాటు మేము ఆ రోజు తీసుకున్న నినాదం హారిజాంటల్ లీడర్షిప్ అనే ఒక నినాదం మూలంగా 3 సబ్ కమిటీస్ మూలంగా ఈరోజు బ్యాంక్ మొత్తంగా అనేక యువ నాయకుల్ని ఈరోజు మనం తయారు చేసి ఈరోజు మీ ముందు నిలబెట్టగలిగాం. ఈ క్రమంలో అనేక మంది కొత్త నాయకులు యంగ్ బ్లడ్ కూడా ఈరోజు నాయకులుగా మారి ఈరోజు మీ ముందు నిలబడ్డారు. అయితే కామ్రేడ్స్, ట్రేడ్ యూనియన్లో ఎప్పుడు ఎంత చేసినప్పటికీ ఇంకా అపరిష్కృత సమస్యలు అనేది ఎప్పటికీ ఉండడం అత్యంత సహజం. ఈ సహజమైన వాటిని అతిపెద్ద భూతద్దంలో చూపిస్తూ కొంతమంది సభ్యులు చూపే ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు గతంలో సభ్యులు ఏ విధంగా చైతన్యంతో అప్రమత్తంగా ఉన్నారో ఈ క్షణంలో కూడా అంతే అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక గతంలో ఏ విధంగా అయితే సవాళ్లకు ఎదురొడ్డి నిలబడ్డాం, ఏ విధంగా భవిష్యత్తులో ఉండే సవాళ్లకు మనం ఏ విధంగా సన్నద్ధత వహించామో, అంటే ఒక ట్రేడ్ యూనియన్ వర్క్షాప్స్తో అయితేనేమి అలాగే వివిధ వర్క్షాప్స్ మూలంగా ఏ విధంగా అయితే సభ్యులను కూడా సన్నద్ధం చేయగలిగామో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఒక మంచి ఇప్పుడు కలిసిన ఒక వివిధ 4 గ్రామీణ బ్యాంకుల నుంచి కూడా ఒక సైద్ధాంతిక అవగాహన ఉన్న ఒక టీం మనతో పాటు కలుస్తుంది. ఆ టీం తోటి భవిష్యత్తులో కూడా భవిష్యత్ సవాళ్లకు సన్నద్ధత సభ్యుల్ని చేస్తూ అలాగే గతంలో ట్రేడ్ యూనియన్ కోసం నిర్మాణంలో ఏ విధంగా అయితే సబ్ కమిటీస్ రూపంలో అయితేనేమి యువ నాయకుల్ని ఏ విధంగా తయారు చేసే ప్రయత్నం చేశామో అది మరింత వేగంగా కొనసాగిస్తాము. అలాగే సభ్యుల సంక్షేమం పట్ల అంటే అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ విషయంలో ఏ విధంగా అయితే నిబద్ధతతోటి మేము ప్రయత్నం చేయడం జరిగిందో అది మరింతగా కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ, కాబట్టి ఈ 3 ఏళ్ల పాటు మేము వెచ్చించిన సమయాన్ని మేము ఈ టీం చేసిన సాక్రిఫైజెస్ని ఒక్కసారి గుర్తించి మరొక్కసారి ఈ టీంకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తద్వారా ఈ 3 ఏళ్ల పాటు ఖచ్చితంగా సభ్యుల ప్రయోజనాల కోసం
అనుక్షణం కట్టుబడి ఉండడమే కాకుండా సభ్యుల సంక్షేమాన్ని ప్రప్రథమ అంటే కమ్రేడ్స్, ఏ ట్రేడ్ యూనియన్ అయినా ఏ అసోసియేషన్ అయినా ఎన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి. సంఘ సమస్యలు, అపరిష్కృత సమస్యలు ఎప్పటికీ ఉండనే ఉంటాయి. అందుకే మనకు అసోసియేషన్ అవసరం అనేది ఉంటుంది. అయితే ఈ అపరిష్కృత సమస్యల్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం కానీ, కొంతమంది వ్యక్తుల సమస్యల్ని సంఘ సమస్యలుగా చూపించే ప్రయత్నం కానీ ఎప్పుడు ముఖ్యంగా ఇటువంటి ఎన్నికల సమయంలో జరగడం అనేది సర్వసాధారణం. సభ్యులు, మన చైతన్యవంతమైన సభ్యులు గతంలో ఇటువంటి సంఘటనలకు ఏ విధంగా అయితే చైతన్యం ప్రదర్శిస్తూ వాటి పట్ల అప్రమత్తతగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే చైతన్యం ప్రదర్శిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక ఖచ్చితంగా మేము చెప్పగలిగేది ఏమంటే, ఈ 4 గ్రామీణ బ్యాంకుల గత 4 గ్రామీణ బ్యాంకుల అనుభవంతో కూడిన ఈ టీమ్గా మేము ముందుకు వస్తున్నాం. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనే ఒక కుటుంబంలో భాగమే అందరం కూడా. ఈ ఎన్నికలు అనేవి కేవలం మనల్ని తాత్కాలికంగా విభజన తీసుకొచ్చిన 26/4/2026 నాటికి ఈ విభజన అనేది శాశ్వతంగా అంతమయ్యి మనమంతరం కూడా ఒకే కుటుంబంగా ముందుకెళ్దాం. అందరినీ ఐకమత్యం చేసుకుంటూ ఒకే కుటుంబంగా ముందుకు తీసుకెళ్ళి ఒక టీమ్గా ముందుకు తీసుకెళ్లే సైద్ధాంతిక నిబద్ధత ఈ టీంకు ఉందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా ముందడిగేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తూ ఈ అసోసియేషన్కి, ఈ ప్యానెల్కి రాబో 25వ తేదీ జరుగుతున్న ఓటింగ్లో ఈ ప్యానెల్కి మీరు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.